చంద్రబాబు హామీలు ఎగ్గొట్టడాకే తప్పులు పాలైపోయామని తప్పుడుగా మాట్లాడుతున్నారు. ఆ హామీలు ఎగ్గొట్టడానికి రెడీగా ఉన్నారు చంద్రబాబు అంటూ జగన్ గారు అంటున్నారు. నిజమేనంటావా? జగన్ ఫస్ట్ నుంచి హామీలని మేము అన్ని హామీలు పెడితే చేయలేమని చెప్పేశాడు. అన్ని హామీలు పెడితే మేము చేయలేమని ఆయన చల్లుకున్నాడు, చెప్పాడు, చేయలేమని చెప్పేశాడు. మరి చంద్రబాబు గెలవాలి, మరి జగన్ని ఓడించాలనే ఇన్ని హామీలు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ హామీలు నెరవేర్చుకోకుండా పక్కకి వెళ్ళిపోవటాకే ఇట్లా అబద్ధాలు ఆడుతున్నారు చంద్రబాబు గారు అంటూ జగన్ విమర్శిస్తున్నారు. నిజమేనంటావా? నమ్ముతున్నావు నువ్వు? నమ్ముతున్నా. జగన్ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడుగా, పెట్టి గవర్నర్ కంప్లీట్ ఇస్తున్నాడు. ఇవన్నీ అబద్ధాలు హామీలు పెట్టి గెలిచాడు, ఈ చేయలేని అంటున్నాడు ఇప్పుడు అని చెప్పాడు. అసెంబ్లీకి రాకోకుండా జగన్ అబద్ధాలు ఆడుతున్నారంటూ వాళ్ళు తిడుతున్నారుగా. మరి అసెంబ్లీకి రావడానికి ప్రతిపక్షం లేదుగా. ప్రతిపక్షానికి వాదా ఇస్తే వస్తానన్నాడు, లేదు ఏడొస్తాడు. 10-12 గెలిచాడు, ఏమెత్తాడు? అదే 20 గెలిచినట్టయితే ప్రతిపక్షంగా వచ్చి వాదించేవాడే. లేదు, అవకాశం లేదు. ఒకవేళ నేనే ముఖ్యమంత్రి ఉంటే కనుక ఈ వాటికి అమ్మఒడి ఇచ్చేవాడిని, రైతు భరోసా వేసేవాడిని, కాలేజీ పిల్లల ఫీజులు వేసేవాడిని అని జగన్ గారు చెప్తున్నారు. నిజంగా ఆయన చేసేవాడా? అన్నీ చేస్తాడు, చేసేవాడే. ఆయన ముఖ్యమంత్రిగా అయితే ఈ పాటికి పిల్లలకి ఏంటి, మరి హై స్కూల్ పిల్లలకి ఏంటి, చిన్నపిల్లలకి ఏంటి, మొత్తానికి హామీలు ఇచ్చేసాడే. ఈ అమ్మకు వందనం అన్నది కూడా ఇచ్చాడే. ఒక పిల్లకి ఇస్తానన్నాడు ఆయన. ఈ 4-3 అయినా ఇస్తానన్నాడుగా. లెక్కలేనోడు ఎన్నో లెక్కలు చెప్పాడు, ఎందుకు సుఖం లేదు. పథకాలు ఇవ్వట్లేదు, ఆలోచన చేస్తున్నారు, ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు అంటూ విమర్శిస్తున్నారు. మరి అపోజిషన్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి చెప్పాలి కదా, చెప్తా ఉంటారు. ఆవిడ చేసేది ఆవిడ చేస్తున్నాడు. పథకాలు చంద్రబాబు గారు ఎక్కువ ఇచ్చేసారు అనుకుంటున్నా ఎలక్షన్ టైంలో హామీలు? ఇచ్చాడుగా, ఎక్కువే ఇచ్చాడుగా. చేయలేని కూడా ఇచ్చినట్టున్నాడు. ఒకడికి 15,000 అని చెప్పి లెక్క పెట్టారు అప్పట్లో. ఎవరో తెలుగుదేశం అతనే, నీకు 10,000 నీకు 10,000 అని. ఇప్పుడు వచ్చేసరికి ఏమో ఒక్కళ్ళకే అన్నారు. అది కూడా రూల్స్ అంట. మళ్ళీ చెప్పేటప్పుడు చెప్తారు ఈ షరతులు వర్తిస్తాయి అని చెప్పి ఉంటాయి కదా, ఇవన్నీ తర్వాత చెప్తారు. అంటే ఈ పథకాల కోసం ఎదురు చూస్తున్నారు జనాలు, లేదు మాకు అవసరం లేదు పథకాలు అని అనుకుంటున్నారా? చూస్తున్నారుగా, ఎదురు చూస్తున్నారుగా, అలవాటు పడ్డారుగా, ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు సంవత్సరం లేట్ అయితే అనగానే ఇంక ఈడేం చేస్తాడు అన్నట్టుగా చూస్తున్నారు. పథకాలు అమలు చేయకోకుండా ఎగ్గొట్టడాకే ఇట్లా అప్పులు పాలైపోయామని చంద్రబాబు గారితో తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు, అంటే తప్పుగా మాట్లాడుతున్నారు, అప్పులు పాలైపోయామని తప్పించుకుంటున్నారంటూ జగన్ గారు విమర్శిస్తున్నారు. నిజమేనంటావా? అది జరుగుతుందండి, అది జరిగిందండి, నిజంగా జరుగుతుంది, జరిగే మాట అది. మనం చెప్పుకోవడం కాదండి, అది జరిగే మాట అది. ఇప్పుడు జగన్ గారు చేతనం మాకు అన్నీ అమలు జరగమని జగన్ అంటున్నాడు. ఈయనంటే నేను చేస్తాను, నేను అంటావు, ఇవన్నీ మామూలే. ఎడితే మధ్యని లేబర్ ఏమన్నారండి, మాకు ఇస్తావా బాబు, మాకు ఇస్తావా బాబు అని కొంతమంది అంటున్నారు. పథకాలు చూసి చంద్రబాబు ఓట్లు వేశారు జనాలు. కేవలం ఒక పచ్చి రోజు చెప్పనండి, మార్చి ఏప్రిల్ మే 3 నెలలకు 1000 రూపాయలు పెంచారు. ఎవరో చంద్రబాబు నాయుడు. జగన్కి వెళ్తే 4,000 ఇస్తాడు. దీని పాయింట్ క్రాస్ చేయండి మీరు. జగన్ వెళ్తే 4,000 ఇస్తాడు, చంద్రబాబుకి వెళ్తే ఎంత ఇస్తాడు? 7,000 ఇస్తాడు. ఎక్కడ ప్లస్ పాయింట్ అయింది జనాలకి? దీంట్లో చాలా యథార్థమైన సంఘటన ఉంది. దీంట్లో కొత్త పెన్షన్కి ఓట్లు వేసారా? ఇప్పుడు జగన్కి వెళ్తే 4,000 ఇస్తాడండి, చంద్రబాబుకి 7,000 ఇస్తాడుగా. 7,000 ఇచ్చివాడికి వేస్తారు ఓటు, 4,000 ఇచ్చివాడికి ఓటు వేస్తారా? దీన్ని బట్టి ఇంక జనరల్గా మనం చెప్పలేం. చాలామంది 190 ఉన్నారు. కేవలం 3,000 ప్లస్ 7,000 ఆయనకి వెళ్తే 7,000 ఇస్తాడు చంద్రబాబు నాయుడు. జగన్కి వెళ్తే 4,000 ఇస్తాడు. దీన్ని బట్టి రాదని అవసరం లేదు. దీన్ని బట్టి బయటలోకి క్లియర్ అయిపోతుంది. కేవలం ఈ పథకాలు పక్కన పెట్టాయి. ఈ గెలితే 7,000 ఇస్తాడు కదా, 4,000 ఇస్తాడు కదా, దాని మీద మూమెంట్ అయింది. మనకు కాదండి, పశ్చిమ జిల్లా అంతా తాడేపల్లిగూడెం, అత్తిలి అంతా కూడా చంద్రబాబు గారికి ఓటేశారు. దీన్ని యథార్థం చెప్తున్నాను కదా. మా జిల్లా కూడా మేము కూడా ఆయనకే ఓటేసాం. ఇందులో అబద్ధం లేదు. ఈయనకి వెళ్తే 4,000 ఇస్తాడు, ఆయనకి వెళ్తే 7,000 ఇస్తాడు. 7,000 వేస్తారా, 4,000 వేస్తారా? మరి ఇప్పుడు డబ్బులు లేవు, అప్పులు పాలైపోయామని పథకాల గురించి చంద్రబాబు గారు చెప్తున్నారు. కొంత ఆలోచన చేయండి, జనాలు అర్థం చేసుకోండి అని అంటున్నారు కదా. అంటే పథకాలు ఆలస్యం అవుతాయనా? పథకాలు ఆలస్యం అనుకోండి, ఇక చెప్తే ఆఖరి అయిపోతుంది జనాలకు కూడా వ్యక్తిప్పుడు. ఎందుకంటే ఇప్పుడు నేను అన్నమాట ఎలా ఉంది, 7,000 మాట. కొంతమంది ఇప్పుడు బలి పెరిగింది కొంతమందికి. అందుకని ఇంకా వచ్చేస్తా అనుకున్నాను, ఏమీ లేదు.
అందరూ చెప్పిన వాటిని చెప్తున్నా మీకు. పశ్చిమ చేయలేరు, చంద్రబాబు నాయుడుకి ఓటేశారండి. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే మాకు పథకాలు అవసరం లేదు, అభివృద్ధి చేయండి అంటూ కొంతమంది అంటున్నారు. జనాల్లో ఏమనుకుంటున్నారు? మామూలుగా మీ దగ్గరికి వచ్చేవాళ్ళు పథకాలు అంటున్నారా, అభివృద్ధి అంటున్నారా? పథకాలు ఏమన్నారంటే మీరు ఇంతవరకు వెళ్ళగలనా, కంగారు పడితే ఎలాగా, నేను అన్నీ చేస్తాను, ఊపు పట్టినా నేను అంటున్నాడు చంద్రబాబు నాయుడు. జగన్ ఏమంటున్నాడు, నేను అన్నీ చేయగా నువ్వు చేయమండి ఆయన అంటున్నాడు. ఇప్పుడు కాదు జగన్ మంది ఉంది చంద్రబాబు నాయుడు గారు. రేటు తమ్ముళ్ళారా అన్నారా, నేను ఉన్నాను మీకు రేట్లు తగ్గించేది తయారైపోయి నేను గెలిచి తయారు సంతకం పెట్టేసి మీరు రేట్లు తగ్గిస్తాను చంద్రబాబు. ఏమీ లేదు, ఇప్పుడే అదే కొనుక్కుంటున్నాం మేము కూడా. అది ఇంకేంటంటే మాకు న్యాయం జరిగింది, 3 ఏళ్ళు న్యాయం జరిగింది. ఇక అది జగన్ ఉంటే ఈ పార్టీకి పథకాలు అమలు చేసేవాడా? జగన్ అమలు చేసేవాడు అండి. అది చాలామంది అంటున్నారు. ఇప్పుడు ఎవరో చచ్చిపోతే జగన్ చూతాకి వెళ్ళాడు చేయని అడిగితే, ఈయన చూడటానికి 1000 మంది వెళ్ళారు. దీనికి ప్రజెంట్ ఏంటి చెప్పండి? ఇప్పుడు ఏంటి ఒక చూడటానికి వెళ్ళాడు, ఈ చూడటానికి 1000 మంది వెళ్ళారు. ఏంటంటే జనం ఏమండి మేము తప్పు చేసేవాళ్ళు కొంతమంది నాకులా బయటికి తేలిపోయినా నీ బాబుకి తేలిపోయా. ఎవరమ్మా ఎవరే జగన్కి వెళ్తే నేను 4,000 ఇస్తాడరా, 5 వెళ్తే 7,000 ఇస్తాడు. దీని రెండింటిని బట్టి ఏమర్థమైంది మీకు? చంద్రబాబు గారు ఎలక్షన్ టైంలో హామీలు ఎక్కువగా ఇచ్చేశారని మీరు అనుకుంటున్నారా? హామీలు ఇచ్చినా బాగానే చేస్తున్నాడుగా, బాగానే ఇసుక ఫ్రీ చెప్పాడు. మాలాంటి వాళ్ళం బతకాలంటే ఇసుక ఉంటేనే మాలాంటి వాళ్ళం బతకాలి. అలాంటిది బాగానే ఫ్రీగానే దొరుకుతుంది ఇసుక ఫ్రీగా. ఇప్పుడు ఇసుక ఫ్రీగానే దొరుకుతుంది. ఏం పని చేస్తారు మీరు? మేము మట్టి పని, కాంక్రీట్లు అవి చేసుకున్నాము. పని దొరుకుతుందా బాగా? పని బాగానే గతంలో కంటే ఇప్పుడు బాగానే దొరుకుతుంది. గతంలో నుంచొని సెంటర్కి వెళ్ళి నుంచొని అది ఉండేది ఎంతో లేనిది ఎంతో అలాగే వెళ్ళిపోయాను. ఈయన వచ్చి నాకు 40 రోజులు ఏమవుతుంది, పర్లేదు, పనులు బాగానే దొరుకుతున్నాయి. ఒకవేళ నేను ముఖ్యమంత్రిగా ఉండుంటే ఈ పార్టీకి 3 పథకాలు ఇచ్చేవాడిని అంటూ జగన్ గారు చెప్తున్నారు. ఆయన వేస్ట్ చూసి అందరూ అలసిపోయారు. జనాలు చూసి అలసిపోయారు. ఇసుక లేక ఏమి లేక ఎన్ని అవస్థలు పడమో మాకు తెలిసాయి. వాళ్ళకి ఏమైంది రాజకీయ నాయకులు అలా చెప్తారు. ఆ ఇసుక లేక మేము ఎన్ని అవస్థలు పడ్డామో, ఎన్ని రోజులు పస్తులు ఉన్నామో. అది ఇసుక ఫ్రీగా ఏం దొరకట్లేదు, డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు, మరి ఉచిత ఇసుకని చెప్తున్నారు అని విమర్శిస్తున్నారు కొంతమంది. ఇసుక ఎవరు అన్నది గిట్టలోనే అంటారు అన్నమాట. ఇసుక బాగానే దొరుకుతుంది, పనులు కూడా బాగానే డెవలప్మెంట్ అయింది. పనులు కూడా చంద్రబాబు గారు ఇచ్చిన హామీల్లో మీకేం పథకాలు వస్తాయి మీ ఇంట్లో అవి ఇస్తే కనుక అందరికి ఇచ్చినట్టే మాకు వస్తాయి. పనులునే అనుకో, వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మాకు పనులు ఉంటే చాలు. పథకాల మీద ఏం లేదు, పనులునే అనుకో, కష్టపడి ఏయో ఒకటి మేమే చేసుకుంటాం. అవి పనులు కావాలా లేబర్కి. మాకు ఇసుక ఉందనుకో బోల్డెన్ని పనులు. మీరంటే ఓకే, మిగతా వాళ్ళు పథకాలు ఇవ్వకపోతే తిడతారు కదా చంద్రబాబు గారిని, ఆయన మీద వ్యతిరేకత వచ్చింది. ఆయన గిట్టని వాళ్ళు తిడతారు, మాకైతే పర్లేదు బాగానే ఉంది. ఇంతకుముందు అట్టనే అని చేసాం, వాడికి ఏం చేశాడు అంతే. ఈయన కొంచెం పర్లేదు, 40 రోజులైనా కొద్దిగా బాగానే వేసుకొచ్చిన కానించి. పథకాల విషయంలో ఎవరు బెటర్ అంటావు, జగన్ అంటావా లేకపోతే చంద్రబాబు అంటావా? ఆయనకేం తెలుసు, ఈ జగన్ ఈ చంద్రబాబుకే తెలుసు. ఏదైనా ఆయనే మంచి పని చేయాలన్నా ఆయనే, పథకాలు ఇవ్వాలన్నా ఆయనే, ఏది చేయాలన్నా ఆయనే. అలాంటి మనిషి ఇంకా దొరకడు. హామీలు అమలు చేయకోకుండా తప్పించుకోవటానికే రాష్ట్రం అప్పుల పాలైపోయామంటూ చంద్రబాబు గారు ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారంటూ జగన్ గారు విమర్శిస్తున్నారు. నిజమేనా? విమర్శిస్తున్నాడు. ఇప్పుడు ఆయన చేశాడు, ఈయన చేస్తాడు. ఇప్పుడు కాదండి, ఇప్పుడు ఆయన చేశాడు, ఈయన చేశాడు. ఏమి చేయట్లేదు, అసలు ఒక్క పథకాన్ని కూడా అమలు చేయట్లేదు అంటున్నారు వాళ్ళు. జగన్ గారు చేయట్లేదు అంటే ఇప్పుడే ఎక్కింది ఆయన. అది ఈ పార్టీకి నేనుంటే మూడు పథకాలు ఇచ్చేవాడిని. ఈ నెలలో రైతు భరోసా ఇచ్చేవాడిని, పిల్లలకి అమ్మఒడి ఇచ్చేవాడిని, కాలేజీ పిల్లలకు డబ్బులు ఇచ్చేవాడిని. వేసాడు. మరి ఇప్పుడు నేను కొత్తగా ఎక్కాక ఇప్పుడేగా వేస్తాను అంటున్నాడు. అది మరి ఎందుకని అమలు చేయని పథకాలు ఎందుకు మీరు ఎన్నికల టైంలో జనాలకు చెప్పారు, ఎందుకు జనాలు మోసం చేస్తున్నారు అంటూ జగన్ గారు అంటున్నారు. మరి అమ్మపారం 9 వారం పింఛన్లు 96 తీసేశారు. చంద్రబాబు గారు పథకాలు అమలు చేస్తారనుకుంటున్నావా, లేదు చేయరు అనుకుంటున్నావు నువ్వు? ఇప్పుడేగా మరి ఏం తెలిసింది మనకి. మామూలుగా మీరు ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పథకాలు అమలు చేశారా? నేను చేశాను, ఆయన చేశాడు అంటున్నాడు ఆయన. అది